హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నా. సార్? ఈ డాలర్ టు రూపీ కన్వర్జేషన్ లో రూపీ వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది. సో అవును. దీని మీద ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో దీనిపైన మీ ఓకే. అభిప్రాయం ఏంటి? ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో రూపీ మన ఏదైతే రూపాయి బాగా ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. దానికి రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. మళ్ళీ అది ఎలా ఉంటుంది అయితే ఆర్బీఐ జోక్యం చేసుకోవాలి అనేది ఒక న్యూస్ అన్నమాట. ఎట్లా అయితే పతనం అయిపోతుందో డాలర్ స్ట్రాంగ్ అవుతుందో అందుకని ఈ ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు అని పూర్వ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన రూపాయి క్షీణిస్తుందో ఈ రూపాయి ఏదైతే విలువని కాపాడాలి అంటే ఆర్బీఐ కనుక జోక్యం చేసుకుంటే మాత్రం దానిపైన ఎగుమతులపై ప్రభావం ఉంటుందని హెచ్చరించడం జరిగింది సింపుల్ గా. అయితే ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ గెలవటం, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయటం, ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ డాలర్ స్ట్రాంగ్ అవడానికి ఆయన ఏవైతే కొన్ని మార్గదర్శకాలు కానీ కొన్ని ప్లాన్ చేస్తున్నాడు. దాంతో మొన్న ఇంకా ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. మొన్న రూపాయి ఆ రూపాయి విలువ ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు అంటే దాని పని దాన్ని చేయాలి కానీ జోక్యం చేసుకోవద్దని రఘురామరాజన్ గారు చెప్పడం. ఏం జరిగిందో చూద్దాం. అయితే ఎప్పుడైతే ఈ రూపాయి విలువ పడిపోతుందో మాజీ రిజర్వ్ బ్యాంకు ఆయన ఏమంటుండు అంటే ఒక అభిప్రాయం పడ్డాడు. రూపాయి విలువ కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం కనుక చేసుకుంటే మనం ఏదైతే భారతదేశం నుంచి ఎగుమతులు జరుగుతాయో వాటి మీద ప్రభావం పడుతుంది అని హెచ్చరించారనమాట. అయితే ఇందుకు బదులుగా ఆయన ఏమన్నాడు అంటే ఉద్యోగాల్ని మనము ఎక్కువ సృష్టించాలి, మన దేశీయంగా ఏదైతే వినియోగం పెంచేందుకు ఇచ్చే చర్యలపై దృష్టి సారించాలి ప్రభుత్వం, అంతే తప్ప ఇది కాదు అనేది ఒకటి. రెండోది ఏంటి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి అనేది. అయితే ఈ ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఏదైతే చేస్తున్నటువంటి ఉన్నాయో అంటే అంతర్జాతీయంగా ఆయన చేసేది. అయితే మన భారత ఆర్థిక వ్యవస్థ ఎకానమీ మీద అది అనిశ్చిత పరిస్థితి ఏర్పడొచ్చు అనేది. అయితే ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రకటించిన అంటే విధంగా అంటే ఇమ్మిగ్రేషన్ టారిఫ్లపై ఆయన ట్రంప్ నిర్ణయం తీసుకోవటం ఇవన్నీ ఎటువంటి ప్రభావం చూపుతాయి అనేది మెయిన్ అనమాట. ఏది మన రూపాయి మీద, మన ఏదైతే ఎక్స్పోర్ట్స్ మీద కానీ మనం ఏదైతే ఈ ఇమ్మిగ్రేషన్ టారిఫ్ల మీద రాబోయే రోజుల్లో ఆ నిర్ణయాలను బట్టి ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది మెయిన్, అది కీలకం అని చెప్పటం. అయితే డాలర్ బలోపేతం కావటానికి అమెరికా డాలర్ ఇది ట్రంప్ ఏం చేస్తున్నాడు, వివిధ దేశాల నుంచి ఎవరైతే అమెరికాకి ఏవైతే ఉత్పత్తులు వాళ్ళ ఉత్పత్తులు అమెరికాకి ఎగుమతులు అవుతాయి, అంటే మనం కూడా అమెరికాకి ఎగుమతులు చేస్తాం. ఆ ఎగుమతుల పైన ఆయన ట్రంప్ ఏం చేసిండు, టారిఫ్లు పెట్టిండు. ఈ టారిఫ్లు ఏంటిదంటే సుంకం అనమాట. 100% వరకు సుంకం విధిస్తాం. ఆ సుంకంతో ఆ హెచ్చరికలతోటి అంటే మార్కెట్ పడటం, రూపాయి విలువ ఇంకా పడిపోవటం జరిగింది. అయితే ఈ టారిఫ్లు కనుక పెంచితే ఇతర దేశాల నుంచి అంటే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ సుంకం ఎక్కువైతుంది కాబట్టి వాళ్ళకి లాభం రాదు. కాబట్టి అమెరికాకి ఏమవుతుంది, దిగుమతులు తగ్గిపోతాయి. ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోతాయో అప్పుడు వాళ్ళ యొక్క అమెరికా యొక్క కరెంటు ఖాతా లోటు, వాణిజ్య లోటు అది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ప్రపంచంలో ఈ తక్కువ డాలర్లు ఉంటాయి. ఈ తక్కువ డాలర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే డాలర్ ఇంకా బలోపేతం అవుతుంది. ఈ బలోపేతం అయినప్పుడు అమెరికాకు ఎవరైతే ఎగుమతులు చేయలేని పక్షంలో అప్పుడు ఏమవుతుంది, కంపెనీలు తమ తయారీని అమెరికాకు మారుస్తాయి, అంటే అక్కడ కంపెనీలే. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల అమెరికా మరింత మూలధనం లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డాలర్పై సానుకూల ప్రభావం చూపుతుంది. దాన్ని చూపించడం కోసం ఇప్పుడు ఇవన్నీ కూడా అమెరికా యొక్క ఎకానమీ అనుకోండి, అమెరికా ఇప్పుడు ఎకానమీ కూడా అక్కడేం బాగలేదు. ఈ విషయాలతోటి అమెరికా ఎకానమీ, డాలర్ కూడా బలంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఆర్బీఐ చర్యలపై ఏమంటారంటే ఇప్పటి వరకు ఆర్బీఐ ఏదైతే తొందరపాటు చర్యలు ఏం తీసుకోలేదు, కానీ రూపాయి విలువ మాత్రం అంటే నిర్దేశిత స్థాయిలో దాన్ని జోక్యం చేసుకోలేదు ఇప్పటి వరకు. కానీ మార్కెట్కి అనుగుణంగా ఈ రూపాయి ఏమవుతుంది, పడిపోతూ జరుగుతుంది. అయితే ఈ సొంత స్థాయి అంటే రూపాయిని విలువని కాపాడటం కోసం ఆర్బీఐ అంటే చూస్తుంటుంది. కానీ ఒకవేళ రూపాయి కదలికలపై ఆర్బీఐ గనక జోక్యం గనక చేసుకుంటే భారీ ఊగిసలాటలకు దారితీస్తుందని, ఎగుమతిదారులకు బాగా ఇబ్బంది కలుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే
ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక మనం ఇప్పుడు వీడియో చేసిన ఇంకొక వారం రోజులు ఫిబ్రవరి 1 తారీఖు వచ్చే శనివారం, ఉమ్, ఈ శనివారం కాకుండా వచ్చే ఉమ్, శనివారం 1 తారీఖు నాడు ఫిబ్రవరి 1 తారీఖు బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ గురించి మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పరిస్థితి కూడా అంచనా వేయలేము. కానీ మనం ఎకానమీ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం బాగానే ఉన్నాము. కాకపోతే భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి అంటే ఈ మధ్య కాలంలో 4-5 నెలల నుంచి 60,000 కోట్ల పైన ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మకాలు చేయటం జరిగింది. ఉమ్, అదంతా కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఫండ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయో దాంతోటి మన ఎకానమీ స్లో డౌన్ అవటం, రూపాయి బలహీనపడటం, మన మార్కెట్లు పడిపోవటం, ఇవన్నీ కూడా రేపు బడ్జెట్లో దానికి సంబంధించి ఏదైతే చర్యలు తీసుకోవటం, బడ్జెట్పై అంటే ఎక్కువ మందికి ఉద్యోగం కల్పించటం, ఇవన్నీ కూడా ప్రజల యొక్క వినియోగం పెరిగేలా కనుక చూస్తే రేపు ఇంకా ఎక్కువ ప్రైవేట్ పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదంతా కూడా మనము ఇప్పుడు ఈ ఆర్బీఐ ఏదైతే రఘురామరాజన్ గారు అన్నారో ఇవన్నీ కాదు. రేపు మళ్ళీ బడ్జెట్ వరకు అనుకుంటే ఈ రూపాయి మీద ఏం చర్యలు తీసుకుంటారు ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, బడ్జెట్లో దీని యొక్క ఉంటుంది, వాళ్ళ కసరత్తు వాళ్ళు చేస్తుంటారు. అవును, ఎందుకంటే ఎప్పుడైతే రూపాయి బలహీనం అవుతుంది, రూపాయి వీక్ అయిపోతుంది మనం అనుకోవటం కాదు, ప్రభుత్వం కూడా అది స్ట్రాంగ్ అవ్వటానికి ఏమేమి మైనస్ పాయింట్లు రెక్టిఫై చేయాలి, ప్లస్ పాయింట్లు అంటే ఎలా రూపాయి స్ట్రాంగ్ అవ్వటానికి ఏమేమి చేయాలనేది రేపు మనం బడ్జెట్ వరకు వెయిట్ చేస్తే బడ్జెట్లో దాని యొక్క అప్డేట్ అని తెలుస్తుంది మనకి. తెలుస్తుంది. ఇంకో ఓకే, వీడియోలో మళ్ళీ మనం దాని మీద డిస్కస్ చేద్దాం. షూర్ ఓకేనా? సార్. యప్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.